కనిపిస్తుంది. ఇసుగుబురి గాయస్ పెద్దది కనిపించేది ఉండదు గాయస్. ఎక్కడే ఉండవా ఉండదు. ఇసుగుబురి స్టార్ట్ అయింది. ఇంత మెట్టిన చూడండి, లోతు చూడండి. నేను పెద్ద పొం బతుకుంటుందా చచ్చిపోయిండవా? సో అది చచ్చిపోయి మంచి పని చేసినావు. బతుకుంటే నేను చంపలేక నేను సావాలి. కొరవేనైతే పడి ఉండదు చూడండి, 6 కిలో వస్తుంది కొరవేనైతే. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు. చెరువుకి అయితే వచ్చినానండి, కనిపిస్తున్నాయి చేపల చెరువుకి అయితే వచ్చినాను. ఇసుగుపూర్ల చెరువుకే అండి. పర్లేదండి, చేపలు అయితే మనకైతే బాగానే పడుతున్నాయి ఇసుగుపూర్లో. దాంతోపాటు పక్కలు పడుతున్నాయి, కొరవేన్లు కానీ ఆడ పడుతున్నాయి, కలిసి వస్తున్నాయి. దానివల్ల అయితే ఆ చేపలకి అయితే మరీ తిరిగి వచ్చానండి. ఇప్పుడైతే ఫస్ట్ ఏం చేపలు పడతాయి ఏమని అయితే తెల్లారితే వీడియో తీసి అయితే మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు. లైక్ అయితే ఒకటి ఇవ్వండి. ఇచ్చే లైకే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందండి కొద్దిగా ముందుకు వెళ్ళడానికి. ఓకే అండి, ఇంక వీడియోకి వెళ్దామా. సో గైస్, మొత్తం వల్ల అయితే వదిలేసినాం చూడండి, కనిపిస్తూ ఉండొచ్చు. మొత్తం ఈ లైన్ అంతా వల్లే దగ్గర కనిపిస్తుండే, చుక్కలు అవన్నీ వల్లే అండి. వల్ల అయితే వదిలేసినాను. ఆల్మోస్ట్ పొద్దు అయితే పోతా అండి. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతాను. తర్వాత వచ్చి చూపిస్తాను ఏం చేపలు పడతాయి అనేసి. ది నెక్స్ట్ డే. సో గాయస్, ఇప్పుడైతే తెల్లారింది చూడండి, తెల్లారుతుండే చూడు, లైట్ మొత్తం కనిపిస్తా. ఇప్పుడైతే వచ్చినాను వల్ల కాడికి, చూసుకుంటా పోతా ఉండ. బ్యాటరీ అయితే కానీ 3 రోజుల తర్వాత ఇప్పుడైతే తీసుకొని అయితే వచ్చినాను. ఇక్కడ ఏదో తెల్లగా కనిపిస్తుంది. ఇసుగుబురి గాయస్ పెద్దది కనిపించిందే, పెద్ద ఇసుగుబురి. పక్కనే పక్కి ఉంటుంది ఇసుగుబురి పెద్దది చూడండి. ఇప్పుడైతే పడిందా చూడండి ఓలా, ఇప్పుడైతే పడేది పెద్ద ఇసుగుబురి. ఏమి ఇసుగుబురి, ఇన్ని రోజులు ఆడదాంకో ఉన్నవే. ఎప్పుడు కొద్దితో ఒక పిల్ల కనపడలేదు, ఈరోజు అన్నం కానీ పడి ఉండదు అది కానీ. గాయస్, అట్లా ఎక్కడైతే ఇంకొక ఇసుగుబురి ఉంటుంది చూడండి, చచ్చిపోయి ఉంటుంది. నలుపు అయితే ఉంది, కాకపోతే చచ్చిపోయి ఉంటుంది. ఇంతకు ముందనంగా చచ్చిపోయి ఉంటుంది, దానివల్ల నలుపు ఇంకా అట్లే పాలేదు. ఇంకా వస్తుందండి, ఇది ఒక 3-4 గంటల సేపు ఇంకా బాగుంటుంది. తర్వాత అయితే లైట్గా చెడిపోవడం స్టార్ట్ అవుతుంది. పెద్ద ఇసుగుబుర్లు ఈరోజు పడి ఉండేటివి కానీ. ఇది పెద్దోళ్ళ, ఇది పెద్దోళ్ళ, అందువల్ల పెద్ద కన్నా అందుకని పెద్ద ఇసుగుబుర్లు పడి ఉన్నాయి అంతే. ఇక్కడ ఒకటేదో ఉంది, పక్కి పెద్ద పక్కిలు గాయస్. లోతుకొచ్చేసిన. ఇక్కడ ఏదో ఒకటి ఉంది, ఇక్కడ పక్కే అదేండి, ఎర్రగండ్ల ముసా కాగ్యండి అంటారు అవే. నీళ్ళు కొట్టాలి తెల్లారితో. నీళ్ళు కొడితే వాళ్ళ పక్కనే వచ్చి పండుకుంటాయి. అంటే ఇసుగుబుర్లో వాళ్ళ పక్కనే పండుకుంటాయి, కాదు వాళ్ళలో పడవు, గుమ్మన ఉంటాయి. ఇట్లా నీళ్ళు కొట్టినాం అనుకో, నీళ్ళు అలికిడికి సర్రని పోయి వాళ్ళ టుప్పుకొని పడతాయి ఇసుగుబురు. ఇప్పుడు ఇసుగుబుర్లు అంతా దొంగలు ఏవి లేవు, మళ్ళీ మన కాళ్ళ ముందర తిరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే ఒక ఇసుగుబురి పడి ఉండదు గైస్, ఇక్కడే ఉండవా ఉండదు చూడండి. మీడియం సైజ్ ఇసుగుబుర్లు ఇవే. ఒకప్పుడు ఈ పెద్దవి మాకు, ఇప్పుడైతే పెద్దవి పడతా ఉన్నాయి. వర్షాలు తగ్గి నిలిచినాయి కదా, అందువల్ల అయితే స్టార్ట్ అయినాయండి ఇసుగుబుర్లు. ఆల్మోస్ట్ చూడండి తెల్లారుతూ ఉండదు. తెల్లారైతే ఇప్పుడే పడిపోతాయి ఇవి కానీ. ముందే చెప్పినా కదా నేను వీడియోలో, ఇసుగుబుర్లు అంటే ఖచ్చితంగా పడిపోతాయని కాదు, ఒక రకంగా మీడియంగా పడతాయి. ఇక్కడైతే ఒకటి పడింది, ఇది పెద్ద ఇసుగుబురే. ఇట్లాంటి పెద్దవి కానీ పడినాయి అనుకోండి, నిమిషాల్లో వచ్చి తనుకొని వెళ్ళిపోతారు జనాభా, కొట్టుకుంటారు. నేను ముందు ఇచ్చిన నాకు ఇవ్వు అనేసి. పెద్ద ఇసుగుబుర్లు పడితే భలే ఉంటాయండి టేస్ట్ ఇవి కానీ. పెద్ద ఇసుగుబుర్లు రేట్ ఎక్కువ పెట్టినా కానీ తీసుకుంటారు. నేను పడిన కొరవేన అయితే కానీ 500కి అయితే అమ్మేసిన. అట్లా ఆశ్చర్యంగా ఉండదు అయితే కానీ. కొరవేనే విచిత్రంగా ఉంది, పెద్దది.
కిలో అయితే వచ్చింది. నేను అదే నమ్మలేకపోయినాను, ఎక్కువ వస్తుంది అనుకున్నా. ఇదిగోండి మెట్టినైతే ఒక వల్ల వేసినాను. ఏం పడతాయో చూస్తాను, చూసి చెప్తా. ఇసుగుబురి స్టార్ట్ అయింది. ఇంత మెట్టిన చూడండి, లోతు చూడండి. ఇంత మెట్టిన పడితే చేప అయితే ఖచ్చితంగా పడుతుంది గాయస్. ఇసుగుబురి ఎప్పుడు మెట్టగా ఎక్కుతుంది, దానివల్ల అయితే పడతాయి. కొరగని పిల్ల పక్కనే ఇంకొక ఇసుగుబురి. మెట్టిన అయితే గ్యారంటీ నమ్మకం పెట్టుకోవచ్చు. కాకపోతే పాములు పడేదానికి కానీ అవకాశం ఉంటుంది. అరే ఇప్పుడే పడింది గాయస్ ఇసుగుబురి. వెళ్ళినావా ఉండవా? అమ్మా వెళ్ళిపోయింది గాయస్. రే పెద్ద ఇసుగుబురికి అయితే అనవసరంగా ఇసుగుబురిని పట్టుకున్నాను. పోయింది ఇంతకు ముందు. చచ్చిపోయింది అది ఇసుగుబురి. బా వీడియో కోసం మామూలుగా ఇసుగుబురిని ఎప్పుడు పట్టుకోకూడదు. మీకు చూపించాలనేసి ఆత్రంలో పోయి పట్టుకున్నాను. పెద్ద ఇసుగుబురి అప్పుడే వచ్చింది, చక్క టకాన పడింది. వాళ్ళు పడింది పోయింది. పెద్దదంటే పెద్దదేం కాదు, మీడియం సైజు. 10 కిలో. చూడండి ఇప్పుడు ఎంత లోతు, తోడ లోతుకు వచ్చిన. ఇప్పుడు తక్కువ చేప. ఎప్పుడు మెట్టపైనే అండి చేప ఉండేది. మెట్టకే ఎక్కుతా చేప అంతా. సో గైస్ ఇక్కడైతే ఒక ఇసుగుబురి అయితే పడి ఉండదు చూడండి. ఫ్రెష్గా పడతాయి గాయస్ ఈ ఇసుగుబురిలో. ఫ్రెష్ ఇసుగుబురి. అమ్మ ఇసుగుబురి తల్లి. ఇట్లుంటే చూసే జనాభా కానీ బాగా నచ్చుతాయి. నువ్వు వాళ్ళలోనే ఉండి బయట పోకుండా నేను పోయి వేరే వాటిని ఇంకొకటి చూసుకొని వస్తా. ఇంకా ఏడుండారే. ఇంత మెట్టిన వదిలినాను, పడకపోతే కానీ మళ్ళీ బాగుండవు. పడండి ప్లీజ్. కలర్ పోయింది చూడండి. ఇలాంటి కొరమేళ్ళు అయితే భలే పడతాయండి. కాకపోతే కొద్దిగా పెద్ద కన్ను ఉండాలి. నా సన్న కన్ను కాబట్టి కొద్దిగా డౌటు. పెద్ద కన్ను కానీ ఉన్నదనుకో కొరమేలు దుమ్ములు వేసుకుంటాయి ఇలాంటి తావన. కాకపోతే పాములు కానీ పడతాయి. ఇలాంటి ఏరియాలో కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూనే పోవాలి వాళ్ళ. సో గైస్ ఇసుగుబురి ఇదే బతుకుండది. చిన్న పిల్ల ఇది. ఏడవ ఇసుగుబురి చచ్చిపోయింది అది. పాము అయితే పడి ఉండదు గాయస్ ముందర. పాము అయితే చూపిస్తాను ఉండండి, కనిపిస్తుంది నాకైతే. అంటే అక్కడ ఉంది కొంచెం ఒక్కరు దూరం పోత. గడ్డి చెత్త చెదారం ఏమైంది, ఏదో కొరవేళ్ళు కనపడలేదు కంటికి. కాళ్ళు కొరవేళ్ళు పడతా ఉంటాయి నాకు. ఏడొక ఇసుగుబురి ఉండదు గైస్. రావమ్మా ఇసుగుబురి. ఇదిగోండి ఇక్కడ ఒక ఇసుగుబురి. ఇంతకుముందు పడిపోయినాను. అమ్మ పెద్ద పాము. బతుకుంటుందా చచ్చిపోయిండవా? సో అది చచ్చిపోయి మంచి పని చేసినావు. బతుకుంటే కదా నేను చంపలేక నేను సావాలి. నెల పాములే చూడండి, అంత పెద్దగా ఉండేది సైజులో. పండుగ దీన్ని పెరిగి పరిగేయాల. అంతే గాయస్, వల అయితే అయిపోయింది. ఇంక వీడియో అయితే క్లోజ్ చేస్తాను. వల్ల అయితే వేరైతే ఇంకొక సైడ్ అయితే వదిలిండాను. వాటిని మళ్ళీ గుట్టుకొని వస్తాను. తెల్లారిపోయింది కాబట్టి అయితే ఇంక వీడియో తీను, ఎందుకంటే లేట్ అయిపోతా ఉండదు. ఇంక ఇంటికి వెళ్ళిపోవాలా. బాగా గాయస్, ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏం చేపలు పడి ఏమనేసి. ఎందుకంటే గాయస్ మార్నింగ్ అయిపోయింది. కొరవైన ఏది అనుకుంటున్నా. ఒక కొరవైన అయితే పడి ఉండదు చూడండి. 1/2 కిలో వస్తుంది కొరవైన అయితే. 150 రూపాయలు వస్తుందండి దీనికి. కొరవైన చచ్చిపోయితే ఉండదు, కాదు బాగానే ఉండదు చేప. ఇట్లాంటివి ఒక 2-3 పడతా ఉన్నాయి ఈరోజు అనంగా ఏమో ఇది ఒకటే ఉండదు. ఇంకా ఉన్నాయి వాళ్ళు, కాకపోతే అవి పడతాయి పడవ డౌట్ వాటిల్లో, ఎందుకంటే ఇంక లోతుకి వెళ్ళిపోతుంది దానివల్ల. సో గాయస్ మెట్న అయితే చూడండి, ఒక ఇసుగుబురి ఇప్పుడే వచ్చి పడింది వల్ల. ఎత్తేసుకుని వేసినాను. పెద్ద ఇసుగుబురి ఇది కానీ పెద్దది కొరవైన అనుకున్నా. సర్రని వాళ్ళకి పిట్టపాని దూరికి భలే కొట్టిన సౌండ్. కొరవైననే అనుకున్నాను. చూస్తే పెద్దది ఇసుగుబురి అయితే ఎంత ఉంటుంది చూడండి. చేప పక్కన చేపకి 1/4 కిలోకి 1 రోజు తగ్గుతుంది.
నాకు తెలిసి ఒక 180-200 గ్రాములు రావచ్చు పెద్ద సూపర్ అండి అయితే. ఇప్పుడైతే నీళ్ళు కొడితే ఒకటి వచ్చే పడి ఉన్నది. ఇంత నీళ్ళు కొట్టక ముందు అయితే కన్నా, ఇంతకుముందు అయితే వచ్చేటప్పుడే కొట్టుకొని వచ్చిన నీళ్ళు. చూడండి పెద్ద సూపర్ అయితే కానీ పెద్ద కదా ఇవన్నీ మీడియం సైజులో, కొంచెం పెద్ద కన్ను. ఇదిగోండి చేపలకైతే ఇంటికి వచ్చేసినాను. వస్తాను ఒక ఆయన అడిగినాడు 6 కిలో సూపర్లు కావాలని చెప్పేసి. తీసేటప్పుడు 6 కిలో తూక మీద అయితే ఆయనకి ఇచ్చేసినామండి. అయితే కానీ ఇంకా తీయాలి వాళ్ళు. తీసేటి అయితే ఇంకా అట్లే ఉంటాయి మొట్టల్లో చూడండి. ఇదిగోండి మిగతా చేపలు అయితే తీసుకొని వచ్చేసిన చూడండి అన్నీ కలిపి. పక్కిలు అయితే మొత్తం 3 కుప్పలు వచ్చినాయి. ఈ 2 కొరమేలు అయితే మనయ్యే. ఇసుగుబుర్ల 2 ఇసుగుబుర్ల లోట్లు మనయండి. ఇదో ఇవి అయితే కన్నా 1 కిలో పైన ఉన్నాయి. 300కి ఇచ్చినాను. కింద ఉండేటివి వచ్చి 250కి అయితే ఇచ్చేసినానండి. ఇసుగుబుర్లు అయితే 550. ఇంతకుముందు దాకా 1/2 కిలో మొత్తం అయితే 700 ఇసుగుబుర్లు. పక్కిలు 300 అండి. మొత్తం ఈ 300 900. ఆ 2 కొరమేలు 100 రూపాయలకి ఇచ్చేసినానండి. 1000 రూపాయలు. ఏవో అయితే 1000 రూపాయలకి అయితే ఉన్నాయండి చేపలు మనకి. లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి.